ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. చిన్న విషయం అండి. సర్వకృపానిధి సర్వ సంపదలు నీలోనే ఉన్నవి. సర్వోన్నతుడా సర్వకృపానిధి సర్వ సంపదలు నీలోనే ఉన్నవి. నీవు నా పక్షమై నిలచియున్నావు. నీవు నా పక్షమై నిలచియున్నావు. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నీ బ్రతుకలేను. క్షణమైనా నీ బ్రతుకలేను. ఇది నా వాగ్దానం చూసుకుందామండి. సామెతలు 22:4 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. వినయము కలిగి ఉండాలి. వినయము, దీన మనసు, తగ్గింపు జీవితం మనకి కావాలి. ఇవన్నీ మనకున్నాయి అనుకో, దేవుడు ఏమంటున్నాడు? మనకి ప్రతిఫలం ఇస్తానని చెప్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం ఇస్తానని చెప్తున్నాడు అనమాట. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలనే కలుగుతుందంట. దేని వలన? వినయము కలిగి ఉండుట వలన ప్రతిఫలం ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఇక్కడ ఐశ్వర్యమును ఘనతయు జీవము కూడా, అంటే మన జీవము కూడా ఆయన మనకి ఇస్తానని చెప్తున్నాడు. ఆల్రెడీ మనలో ఉంది కదా ఆయన జీవము, కానీ జీవం ఇస్తానని చెప్తున్నాడే అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడండి. ఈ దినం వాగ్దానం అండి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏమిస్తానంటున్నాడంటే వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలనే కలుగుద్దని ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇట్టి వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేద్దాం? ప్రభు రాకడికి సిద్ధపాటు కలిగి ఉందాం. సరేనా? చిన్న ప్రార్థన అండి. స్తోత్రములు ప్రభు నాయన, వినయము కలిగిన భక్తి, నీ యందు భయభక్తులు కలిగి మేము నడుచుకోవడానికి నీ కృప దయచేయి. నీ రాకడికి మేము సిద్ధపాటు కలిగి ఉండటానికి నీ కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.